హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ బీట్రూట్ కర్రీ. అయితే బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి. బండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి, తాలింపు గింజలు వేసుకుందాం. ఒక స్పూన్ తాలింపు గింజలు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం కలుపుకుందామండి. గోల్డ్ సైడ్ వచ్చేదాకా వేగనిచ్చుకుందాం. ఆల్రెడీ వచ్చేసినాయండి, గోల్డ్ సైడ్ వేగినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు బీట్రూట్ వేసుకుందామండి. బీట్రూట్ సరిపడా ఉప్పు వేసుకుందాం, పసుపు కలిపుకుందామండి. మొత్తం అన్ని వేసుకున్నాం కదా, కలుపుకుందాం. మంచిగా కలిపామండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గబెడదాము. బాగా గువ్వైపోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఆయిల్ మీద ఉడకబెడతాం కాబట్టి కొంచెం ఆయిల్ మధ్య మధ్యలో చూసుకుంటూ గమనించుకుంటూ ఉండండి. అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని చాలా గువ్వలాగా అయిపోయిన తర్వాత తీసుకుందాం. అంతా ఇలా మగ్గిపోయింది కదా, మంచిగా గువ్వ అయిపోయిందండి. చెప్పా కదా, ఇంత గువ్వ అయ్యేటట్టు చేసుకోవాలండి బీట్రూట్. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కొంచెం కారం, కొంచెం స్టార్ మసాలా వేసుకుందాం. అంటే గరం మసాలా. ఇలా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడే ఉప్పు, కారం, స్టార్ మసాలా, కారం వేసుకున్నాం, కారం స్టార్ మసాలా వేసుకున్నాం కాబట్టి కొంచెంసేపు కలుపుకుందాం. కలుపుకొని తీసేద్దామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అంతే అండి, బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, కమ్మటి బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.